హాయ్ హలో నమస్తే నేను మీ బాసాని మమత విక్రమ్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మంచితనానికి మారుపేరు, ఎంతో మంది ప్రజలకు సాయం చేసిన వ్యక్తి, అలాగే ఏదున్నా సరే ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి ఈరోజు మనతో ఉన్నారు. ఆయన ఎవరో మీ అందరికి ఆల్రెడీ తెలుసు, కానీ మీ అందరికీ కొత్త రూపంలో పరిచయం చేద్దామని నేను తీసుకొచ్చిన ఆయన ఎవరో కాదు, ఓల్డ్ సిటీ సూర్యాబాయ్. ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయనతో మాట ముచ్చట ఏందనేది మనమే తెలుసుకుందాం. నమస్తే సూర్య. నమస్తే అమ్మా, జై శ్రీరామ్. బాగున్నావా? బాగున్నా అమ్మా. నువ్వు జీరో నుంచి ఒక్కసారే బాగా ఉన్నోడివి జీరో అయినావు. యా. జీరో అయ్యి మళ్ళీ ఈ పొజిషన్కి వచ్చినావు. అసలు ఈ పొజిషన్కి రావడానికి నువ్వు ఎంత కృషి చేసినావు? అమ్మా, ఈ పొజిషన్కి రావడానికి ఎంత కృషి చేసినావు అనేదానికన్నా ఎంత నాలో నేను కృంగిపోయా, ఎంత నేను 4 గోడల మధ్య ఏడ్చుకున్నా, ప్రతి ఒక్కటి ఎలా గుర్తు చేసుకున్నా, కానీ నేను ఓడిపోయాను అని ఫీల్ కాలే. నేను చనిపోవాలి, నాకు ఎందుకు ఈ లైఫ్ అని నాకు ఎప్పుడు మైండ్లో రాలే. ఇలా చేశారు కదా, వీళ్ళ తల దన్నేలాగా నేను బ్రతికి చూపించాలి అని మైండ్లో ఫిక్స్ అయిపోయినా. నేను ఎవరిని మనిషిని నమ్మను, నేను ఏ మనిషిని నేను నమ్మను. దేవుని మీద భారం వేసి, దేవుడా నేను గెలిచి ఓడిపోయినోడిని, మళ్ళీ నాకు గెలవడం నాకేం పెద్ద విషయమేం కాదు. ఆ గెలుపు వైపు నువ్వే నాకు దారి చూపించని చెప్పి దేవుణ్ణి తెలుసుకున్నా. రియల్ ఎస్టేట్ అని అదని ఇదని కష్టపడ్డా, బాగా కష్టపడ్డా. అంత కష్టపడ్డందుకే ఇప్పుడు నీ ఇలా అయ్యా. పిరికోని కాదు, నీ భయపడను దేనికి. నాకు ఈ ఈర్ష్య, ద్వేషాలు, కోపాలు అవి ఇవన్నీ నాకు ఎక్కువ ఉండవు. నేను పెద్దగా దాని గురించి పట్టించుకోను. దాని గురించి పట్టించుకొని ఆలోచన అంతా వేస్ట్ చేసి అన్నీ దానివల్ల నష్టపోవడం నాకు అసలే నచ్చదు. ఏ విషయాన్ని ఎక్కువ నేను సీరియస్గా తీసుకోను. మన పని అయిందా లేదా, మనం ఒక పని మీద వెళ్తున్నాం, పని సక్సెస్ కావాలి, ఎప్పుడైనా నేను పాజిటివ్గా ఆలోచిస్తా. నెగిటివ్గా ఎప్పుడు ఆలోచించను. నెగిటివ్ వైబ్రేషన్ కూడా నా చుట్టుపక్కల రానియను. నా పాజిటివ్నిటీ, నా జెన్యూనిటీ ఈరోజు నన్ను ఈ స్థాయిలో కూర్చోబెట్టింది. సూర్య, మరి ఈ బంగారం అంతా ఎందుకు కొనుక్కున్నావు? అంటే నా ఫ్రెండ్స్ అందరూ బంగారం వేసుకునేటోళ్ళు అనమాట. చాలామంది బంగారం వేసుకుంటుంది, నేను అంత వేసుకోకపోయేటోని. డబ్బులున్నా కొనుక్కునే స్టేజ్ ఉన్నా కూడా అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మా అమ్మ అంటూ ఉండేది అప్పుడప్పుడు, నీ ఫ్రెండ్స్ అందరు వస్తారు కదా, నీ బర్త్డేస్కి అండ్ పార్టీస్కి అందరు వస్తారు కదా, వాళ్ళు అంత వేసుకుంటారు, నీ కొనుక్కునే స్థాయి ఉండి కూడా నువ్వు ఎందుకు అంత వేసుకోవు అంటే, చిన్నగా ఉన్నాయి కదా చాలా అంటే మా అమ్మ సాటిస్ఫై అయ్యేది కాదు. నువ్వు కూడా వాళ్ళతో బరాబర్ నాకు చూడాలని ఉంది బయట అని అనేది. అప్పుడు అంత ఇంట్రెస్ట్ లేకుండే. ఇక దాని తర్వాత ఇవన్నీ గుర్తొచ్చి ఒకటేసారి లాస్ అయ్యా, మళ్ళీ సంపాదించా. మా అమ్మ డ్రీమ్ ఇది, నీ ఇలా గోల్డ్ చేసుకొని ఉండాలి అని. మా అమ్మ కోసం వేసుకున్నా అంతే. మీ అమ్మ చనిపోవడానికి కారణం ఏంది? మా అమ్మకి హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయింది మమ్మీ. ఓకే. మీ డాడీ మరి ఉన్నారు, నాన్నగారు ఉన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఆయన ఏం చేస్తున్నారు? ఖాళీగానే ఉన్నారు ఇప్పుడు. ఖాళీగానే ఉన్నారు. సో సూర్య, చేతికేదో రెడ్ కలర్ కట్టిను, ఏంటిది అది? ఇది అంటే ప్రతి ఒక్కరికి ఒక సింబల్ అనేది ఉంటుంది కదా. ఇది ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ సింబల్ అది. ఓకే. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినావు కట్టడం? ఐ థింక్ ఒక 1 month అయింది. 1 month అయింది. ఎందుకు కట్టవలసి వచ్చింది అసలు? అది ఎందుకు కట్టవలసి వచ్చిందంటే, దీంట్లో చాలా చూడ్డానికి రెడ్ ఉంటుంది కానీ పాజిటివ్ వైబ్రేటివ్ కనిపిస్తుంది ఆ బట్టలో. చూడ్డానికి చాలా రఫ్ కనిపించి చాలా మంది అనుకుంటారు నెగిటివ్గా అని చెప్పి, కానీ పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా ఉంటాయి. ఈ జెండాకి జెండా కావచ్చు, ఒక క్లాత్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, దీనికి చాలా పవర్ ఎక్కువ, చాలా పవర్ ఎక్కువ. ఇది కట్టుకున్నోనికే తెలుస్తుంది. అంటే అది దేవుని దగ్గర తీసుకుందా, లేకపోతే నీ సొంతంగా నువ్వు కొనుక్కొని కట్టుకుందా? అంటే దేవుణ్ణి నమ్మి కట్టుకున్నది, దేవుని దగ్గర తీసుకున్నది కాదు, దేవుణ్ణి నమ్మి కట్టుకున్నది. ఇది ఒక సింబల్, సూర్యాబాయికి ఇది ఒక సింబల్. ఇది లేకుండా సూర్యాబాయి బయటికి వెళ్ళడు. ఓకే. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ సూర్య. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే.